పెహల్గాం దాడి ఘటనపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పాకిస్తాన్ను మ్యాప్లో లేకుండా చేయాలన్నారు. ముంబై దాడి తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద దాడి పెహల్గాంనేనని మండిపడ్డారు. బొలిశెట్టి శ్రీనివాస్ ఇక టెర్రరిస్టుల కాల్పుల్లో 30 మంది చనిపోగా మరో 30 మంది ప్రాణాలతో పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఉగ్రదాడికి నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. భారతీయులపై హింసాత్మక చర్యకు పాల్పడ్డారని ఉగ్రవాదులపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. భారతీయులపై దురాగతానికి పాల్పడిన చీడపురుగులను వెంటాడి చీల్చి చెండాడాలని కోరారు ఎమ్మెల్యే బొలిశెట్టి. జరిగిన హింసాయుతమైన చర్య నిజంగా ఎవరు చనిపోతున్నారో కూడా తెలియదు. అలా ముంబైలో చేశారు. 57 మంది 60 మంది చనిపోయారు. దాని తర్వాత అతిపెద్ద దాడిగా దీన్ని మనం భావించాలి. ఎందుకంటే దాదాపు 30 మంది చనిపోయారు. 30 మంది ప్రాణాలతో ఎలా ఉంటారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. దాంట్లో తల్లి ఎదురుగుండా కొడుకుని చంపారు, కొడుకు ఎదురుగుండా తండ్రిని చంపారు, భార్య ఎదురుగుండా భర్తను చంపారు. ప్యాంట్లు ఇప్పి చెక్ చేసి భారతీయులు హిందువో కాదని కూడా చంపింది చాలా దుర్మార్గంగా నేను భావిస్తా ఉన్నా. కొన్ని వేల మతాలు ఉంటాయి, కొన్ని వందల మతాలు ఉంటాయి. అందరూ కలిసి సమాఖ్యంగా జీవిస్తున్న భారతదేశంలో ఇలాంటి చర్యను చేపట్టిన చీడపురుగులను ఎవరినైనా సరే వాళ్ళని ఉపేక్షించకూడదు. వాళ్ళని వేటాడి చంపాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు ప్రతీకారం అనేది లేకపోతే వాళ్ళకి భయం అనేది లేదు. ఇవాళ భారతదేశంలో కుక్కలు ఎవరైతే మురుగుతూ ఉన్నారో ఇవాళ వాళ్ళకు కూడా ఈ లోకల్ ఉన్న భారతీయులు ముందు శిక్షించాలని నేను కోరుతా ఉన్నా. ఏదైతే ఇప్పుడు ఇంకా నేను వాట్సాప్ లో చూస్తా ఉన్నా.